హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం హాఫ్ కేజీ దొండకాయలు తీసుకొని 2 సార్లు వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకుందామండి. ఇది దొండకాయ టమాటా కర్రీ అండి, చెనిగింజలు వేసి. చూడండి, ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మాగినట్టు కూడా వేసినా కూడా బాగుంటుందండి కర్రీ అనేది. ఒకసారి ట్రై చేయండి. ఇంకా మనం పెనం పెట్టుకొని ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. మీకు ఈ గిన్నెలు అయిపోయిన కడాయిలో అయినా చేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ హీట్ అయినాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీకు ఇంకా ఆనియన్ ఎక్కువ కావాలన్నా 2 అయినా వేసుకోవచ్చు. ఇంక ఇవి బాగా వేగిపోవాలండి. వేగినాక చిటికెడంత కరివేపాకు వేసుకుందాము. అలానే చిటికెడంత కొత్తిమీర కూడా వేసుకుందాము. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇంకా అలానే తగినంత పసుపు వేసుకుందాము. ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి. మీ దగ్గర అల్లం పేస్ట్ లేకపోతే 2 నుంచి 3 తెల్లగడ్డలు పొట్టు తీసి వేసుకోండి దంచి. ఇంకా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇవన్నీ వేసాం కదా. ఇంకా 5 నిమిషాలు ఇవి బాగా వేగిపోతాయండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వేయించుకున్నారంటే పచ్చివాసన పోతుంది. ఇంకా మనం 2 టమాటాలు కట్ చేసుకోవాలండి, బాగా మాగినోటివి. ఇంక ఇప్పుడు వేగిపోయాయి కదండి. మనం టమాటా వేసుకున్న తర్వాత టమాటా బాగా వేగిపోవాలండి మెత్తగా. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టి వేయించుకున్నాను. టమాటా అనేది వేగిపోతుంది. ఇంక ఇప్పుడు మనము దొండకాయలు కట్ చేసుకున్నాం కదా సన్నగా, ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాండి, తొందరగా అయిపోతుంది, త్వరగా వేగిపోతుంది. చాలామంది అంటుంటారు దొండకాయ వేగదనేసి. ఈ విధంగా చేయండి, ఒక 15 నిమిషాల్లో మీకు దొండకాయ కర్రీ అనేది అయిపోతుంది. ఇంక ఇప్పుడు బాగా కలిపారు కదా, ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మూత పెట్టేసి మూత తీసి చూడండి. ఒక 5 నిమిషాల తర్వాత టమాటా అనేది కొంచెం వేగి ఉంటుంది, టమాటా దొండకాయ అవన్నీ. ఇంక ఇప్పుడు మనం మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అంటే హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా అనేది వేయటం లేదు. ఇవన్నీ వేసాక బాగా కలపండి. ఉప్పు కారం దొండకాయకి బాగా పట్టేంత వరకు ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలపండి. ఇంక ఇవి బాగా కలిపినాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి వేగనివ్వండి. ఎందుకంటే మసాలా అంతా వేసాం కాబట్టి. ఇంకా ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి. వాటర్ ఎందుకు వేస్తున్నామంటే కొంచెం గ్రేవీ లాగా ఉండాలనేసి వాటర్ వేస్తున్నాము. టమాటా వేసాం కాబట్టి. ఫ్రైకి అయితే వాటర్ అనేది అవసరం ఉండదండి. తగినంత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేస్తే కొంచెం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి, అందుకని నేను కొత్తిమీర వేస్తాను. ఇంకా మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఈ విధంగా ఉడుకుతుందండి. ఆల్మోస్ట్ దొండకాయ అనేది సగం ఉడికిపోయి ఉంటుంది. ఇంకా చూడండి, నేను కూడా చూపిస్తున్నాను, ఉడికిపోయింది కదండి. ఇంక ఇప్పుడు మనం ఈ ఎసురు ఎక్కువ కావాలనుకుంటే ఈ విధంగా అయితే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. తక్కువ అయితే ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకున్నారంటే ఎసురు అనేది తగ్గిపోతుంది, దొండకాయ బాగా ఉడుకుతుంది. ఇంక ఇప్పుడు మనము దీంట్లో శనగింజల పొడి వేసుకుందామండి. ఉప్పు కారం సరిపోయేలేవో చూసుకొని, నాకు కొంచెం ఉప్పు తక్కువగా ఉందని తగినంత వేస్తున్నాను. ఎప్పటికైనా కూడా వంట చేసేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసారంటే తినలేము. తక్కువ ఉన్నా తినచ్చు, కానీ ఎక్కువ ఉంటే తినలేము. ఇంక ఇప్పుడు మనం దొండకాయ అనేది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి, 70 to 80%. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఉప్పు వేసాం కాబట్టి ఒక 2 సెకండ్లు ఉడికించుకుందాము, ఉప్పు బాగా కలిసేంత వరకు. నా కొలతలతో చేశారంటే చాలా బాగుంటుందండి. శనగింజల పొడి వేసుకుందాము. ఇప్పుడు వేరు శనగింజలు తగినన్ని వేయించుకొని పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోనండి. దాంట్లో ఒట్టి మిరపకాయలు తెల్లగడ్డ ఏమీ వద్దు, ఉట్టి శనగింజల పొడి వేసుకున్నాము. నేనైతే నా కొలతలతో అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. మీరు కూడా అలానే వేసుకుంటే చాలా బాగుంటుందండి. శనగింజల పొడి వేసాక ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నారంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. చాలామంది వేయరు, ఇలా చేసుకోండి. ఎంతో రుచికరమైన దొండకాయ టమాటా వేరుశనగ పొడితో మనం దొండకాయ కర్రీ అని చేస్తున్నామండి. చాలా అంటే చాలా బాగుంటుంది. శనగింజల పొడి వేసాక ఇంకా దొండకాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది. ఈ విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది అన్నంలోకి, చపాతీలోకి. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.